హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి 'జటాధర'. మూవీ నాకెలా అనిపించిందో చెప్పాలనంటే నాకైతే నచ్చలేదు. అస్సలంటే అస్సలు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు అనంటే మొత్తం బేసిక్‌గా ఒక 2015లో తీయాల్సిన మూవీని తీసుకొచ్చి ఇప్పుడు తీశారనమాట. ఆ స్క్రీన్ ప్లే గాని, ఆ టేకింగ్ గాని ప్రతి ఒక్కటి మనకేదో పాత సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది గానీ ఏది మోడ్రన్‌గా కొత్తగా చూస్తున్నట్టు ఏమి అనిపియదు. ఫస్ట్ నాకు నచ్చినవి మాట్లాడుకుందాం. తర్వాతకి నచ్చనివి మాట్లాడుకుందాం. నచ్చినవి వచ్చేసేసరికి పెర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కళ్ళకి 'సోనాక్షి' గారు గాని, 'సుధీర్ బాబు' గారు గాని వాళ్ళకిచ్చిన రోల్స్ ప్రతి ఒక్కరు 'రాజీవ్ కనకాల' గారు, 'ఝాన్సీ' గారు గూడా ఉన్నారు ఈ సినిమాలో. సో, అందరూ వాళ్ళకిచ్చిన రోల్స్‌ని చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ స్టోరీ దగ్గరికొచ్చేసరికి స్టోరీ మరీ అంత బ్యాడ్ ఏం గాదు. స్క్రిప్ట్ బానే ఉంది. అంతే ఇంగ. మిగతాది యాక్టింగ్ పెర్ఫార్మన్సెస్ అండ్ స్క్రిప్ట్ తప్ప మిగతాది అంత నాకు నచ్చని వాడి గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా ఎగ్జిక్యూషన్ అండి మెయిన్‌లీ. ఎక్కడ మనకొక హై అంటూ రాదు. మనమేం పెద్దగా చూస్తున్న స్క్రిప్ట్ ఏం గాదు. స్టోరీ దగ్గరికొచ్చేసరికి శివ అనే ఒకతను దయ్యాలున్నాయని నమ్మడు గానీ, హి ఈజ్ ఎ గోస్ట్ హంటర్. అది ఎందుకు? అండ్ మనకి ధనదేవత అని ఒక దయ్యం ఒకాముంటుంది. తనెందుకుంది? తను ఈ స్టోరీలోకి ఎలా వచ్చింది? అసలు ఆరిజిన్ ఏంటి? అని జెప్పి మంచి స్టోరీ తీసుకున్నారు. కాకపోతే దాని ఎగ్జిక్యూషన్ దగ్గరకొచ్చేసరికి ఒక హై అంటూ రాదు. క్లైమాక్స్ దగ్గర గాని మనకెక్కడ లిటరల్లీ క్లైమాక్స్ చూస్తుంటే అయితే 'శక్తి' చూసినట్టు అనిపిస్తుంది. నేను ఇంకో పోర్షన్‌లో 'కార్తికేయ' మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ కృష్ణుడికి ఎలివేషన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ శివుడికి ఎలివేషన్ ఇయ్యాలి అన్నట్టు ఆ గూస్ బంప్స్ తెప్పిద్దాం అన్నట్టు సీన్ పెట్టారు గానీ, బట్ ఎక్కడా హై రాదు. ఆ టేకింగ్ గూడా ఏదో 2015లో మూవీ చూస్తున్నట్టు అనిపిస్తుంది గానీ, ఇంకా ఏది మంచిగా అనిపియదు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ మంచిగా చేసుంటే బానే ఉండేది. బట్ $249 ఏమో మన వియో ప్రో ఉంటుంది జెమినీ వాళ్ళది. అది తీసుకుంటే ఇంకా మంచి విజువల్స్ బయటకొస్తాయి. ఇందులో విజువల్స్ ఎంత బ్యాడ్ ఉంటాయంటే అంత బ్యాడ్ ఉంటాయి. మీరు స్టార్టింగ్‌లో స్టోరీ ప్రోగ్రెసింగ్ చూపియడానికి మనకి ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ గాని, వీడియో గాని వాడారంటే ఓకే. లిటరల్లీ క్లైమాక్స్‌లో ఏఐ వాడితే ఇంకేముందండి మీరు ఎగ్జిక్యూట్ చేయాల్సిన విషయం. అండ్ వెయిట్ క అంత అస్సలు ఎగ్జిక్యూషన్ అయితే ఎక్కడ నాకు నచ్చలేదు. లిటరల్లీ చెప్పుకోవాలంటే 'శక్తి' మూవీలో క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో ఆ స్తంభాలది ఆ ఎగ్జిక్యూషన్ ఇంకా బావుంటుంది. ఆ మ్యూజిక్ గాని ఏదైతే. ఈ సినిమాలో మరీ వరస్ట్ ఉంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యూజిక్ పరంగా మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఒక హారర్ ఫీల్‌లోకి తీసుకెళ్దాం అనుకుంటారు గానీ ఎక్కడ హారర్ ఫీల్ అయితే అనిపియదు. నెక్స్ట్ ఆ క్లైమాక్స్ షాట్‌లో లైక్ శివుడి గురించి మ్యూజిక్ వస్తూ ఉంటుంది గానీ, అంత మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఉంటుంది. ఎక్కడ మ్యూజిక్ సెట్ అయినట్టయితే నాకేమనిపియదు. ఆ క్లైమాక్స్‌లో గూడా ఏదో ఆఫ్ మ్యూజిక్ లానే ఉంటుంది గానీ, బట్ ఎక్కడ సెట్ అయినట్టు ఏమి అనిపియలేదు. అంతే అండి. జస్ట్ ఫర్ సుధీర్ బాబు పెర్ఫార్మన్స్ కోసం ఒకసారి అండ్ ఆ స్టోరీ కోసం ఒకసారి చూడొచ్చేమో గానీ, బట్ ఐ డజంట్ సే వర్త్ ద హైప్. ఎందుకంటే 2 హార్ 45 మినిట్స్ ఉంది. 2 హార్ 45 మినిట్స్ టైమ్ వేస్ట్ చేసుకోవడం ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఎందుకంటే అంత కొత్తగా ఏం లేదు. 2015 అప్పట్లో వచ్చిన దయ్యాల సినిమాలు ఇంకా బెటర్‌గా ఉండేవి. సో, దట్స్ ఇట్. నాకైతే అస్సలు నచ్చలేదు మూవీ. ఇఫ్ మీరు గనుక మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రేపు ప్రీ వెడ్డింగ్ షో మూవీకెళ్తున్నాను. ఇఫ్ ఆ రివ్యూ చూడాలనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నిన్న 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ రివ్యూ కూడా పెట్టాను. ఇఫ్ ఆ వీడియో కూడా చెక్‌ఔట్ చేయకపోతే ఛానెల్‌లో ఉంటుంది చెక్‌ఔట్ చేయండి. బై. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ఈ సినిమా అయితే నాకు అస్సలు నచ్చలేదు. దట్స్ ఇట్.